నాకు తెలిసి ఎవ్వరు హాఫ్ ఏ డేలో, నాట్ ఈవెన్ 24 hours, నాట్ ఈవెన్ 12 hours, 3 o'clock డిసైడ్ అయ్యాం రేపు వెళ్దాం అవైలబుల్ ఉంటాయని. 3 to 4 లోపల అంతా కన్ఫర్మేషన్స్ అయ్యింది. 5 o'clock ప్యాకింగ్ స్టార్ట్ చేశాను. 5:30 ఐ గెస్. 5 ప్యాకింగ్ స్టార్ట్ చేసా. 6:30కి అంతా అయిపోయింది. 6:30కి ప్రవీణ్ వచ్చారు. నేను స్ట్రైట్నింగ్ చేశారు, తిన్నాము, అంతే ఇంకా. సో రెడీ అయ్యాము. 9:30 ఇప్పుడు టైమింగ్స్. సో ఇప్పుడు 9:30. సో పాప దగ్గరికి వెళ్ళి పాపని చూసి కిస్ పెట్టి బాయ్ చెప్పి ఇంకా అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి బిఫోర్ 12 ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. నేను స్ట్రైట్నింగ్ కష్టాలు చూపిద్దాం అనుకున్నాను మీకు. చూడండి, ఒక్కసారి హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తే ఎంత హెయిర్ ఫాల్ అవుతుంది, కానీ తప్పదు, ఏం చేయలేం. మేము ఎక్కడికి వెళ్తున్నామని మీకు ఖచ్చితంగా తెలుస్తుంది, ఆల్రెడీ తెలిసే ఉంటుంది అనుకుంటా. సో ఆల్రెడీ రెడీ అయిపోయినాము. ప్రవీణ్ కొంచెం ఇల్లంతా క్లీన్గా సర్దుకుంటున్నాడు అనమాట, అంటే లాక్ చేసుకొని ఇంకా బయలుదేరేద్దామని. సో బ్యాగేజ్ అంతా తీసుకొని ఇంకా క్యాబ్ కూడా బుక్ చేస్తున్నాం కదా, క్యాబ్ కూడా వచ్చేసింది. సో ఇంకా డైరెక్ట్గా పాప దగ్గర వెళ్ళున్నాం. అమ్మ దగ్గర ఇచ్చున్నాం కదా పాపని, సో అక్కడికి వెళ్ళాము. I miss you so much. We are going bye bye, Bichi. I love you. Mommy, అమ్మమ్మ వద్దులే. కాదు, ఇప్పుడు అది దొబ్బేసి నన్ను దొబ్బేసిపోతా అనుకుంటుంది. దీన్ని దొబ్బేసి అమ్మమ్మ నీకు నేను రేపు షాపింగ్ తోడుకోపోయి నీకు అన్నీ తీసిస్తుందంట. ఓకే, కిషిపెట్టి అమ్మ కిషిపెట్టి. బిచి ఐ లవ్ యూ బిచి. అమ్మ మిస్ యూ. అమ్మ 4 days సాటర్డే వస్తాను బిచి. సో ఇంకా పాపను కూడా బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా వెళ్తున్నాం. యాక్చువల్గా పాపనైతే చాలా మిస్ అయ్యాం. కాకపోతే మేము ఇయర్లీ 2 trips 1 or 2 trips అన్నా ఇలా దూరంగా వెళ్ళేటప్పుడు మేము ఇద్దరే ప్లాన్ చేస్తామన్నమాట. మిస్ అయ్యి ఆబ్వియస్లీ మనం మిస్ అవ్వే అవుతాం పాపని. సో ఇంకా ఎయిర్పోర్ట్ ఇయర్ కూడా రీచ్ అయిపోతున్నాము. నేను ఈ వీడియోలో మీకు ఇన్ డీటెయిల్గా చెప్తాను మేము ఎలా ప్లాన్ చేసాం, ఏ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఎలా అనేసి. సో ఇప్పుడైతే ఇంకా ఫ్లైట్ టికెట్స్ చూపించేసి పాస్పోర్ట్ చూపించేసి ఎయిర్పోర్ట్ ఎంటర్ అయిపోయాము. మేము ఎలా ప్లాన్ చేసాం, ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అంతా ఈ వీడియో కంప్లీట్గా చూడండి. సో మీకు ఇన్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనము బ్యాగేజ్ చెకింగ్ చేసేసి బోర్డింగ్ పాస్ తీసుకునేకి వెళ్ళాలి. సో ఫస్ట్ ప్రాసెస్ ఇది. ఎయిర్పోర్ట్ ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ ప్రాసెస్ ఇదే అనమాట, బ్యాగేజ్ చెకిన్ అండ్ బోర్డింగ్ పాసెస్. అంటే ఇక్కడ సీట్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి అవైలబుల్ ఉంటే మనం సీట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి అవైలబుల్ లేదు అంటే వాళ్ళు ఎలా ఇస్తారో మనం అలా తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ బ్యాగేజ్ చెకింగ్ చేసేసి బోర్డింగ్ పాసెస్ తీసుకొని నెక్స్ట్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనం ఎందుకు వెళ్తున్నాము అదంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. లేదా మన దగ్గర ఇప్పుడు మేము గోగాగో హాలిడేస్ని ఇచ్చి వెళ్ళాము. సో అక్కడ మనకి ఒక వోచర్ ఇస్తారు. సో ఎక్కడ చెక్ ఇన్ డీటెయిల్స్ కానీ అండ్ హోటల్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ మనం ఎక్కడ స్టే అవుతున్నాము ఇవంతా మన ప్లాన్ ఏమి అదంతా ఓచర్ ఇచ్చి ఉంటారు. సో ఆ ఓచర్ చూపించాల్సి వస్తుంది వాళ్ళకి, ఎక్కడ స్టే అవుతున్నాం, ఎందుకు వెళ్తున్నాము అనేసి. సో అది చూపిస్తే చాలు. యాక్చువల్గా థాయిలాండ్కి కానీ బ్యాంకాక్ అండ్ వీటికనికి వీసా ఫ్రీ ఉంది, కొన్ని కంట్రీస్కి వీసా ఫ్రీ ఉంది కదా. యాక్చువల్గా మా ప్లాన్ అస్సలు లేదు, మాకైతే థాయిలాండ్ బ్యాంకాక్ ప్లాన్ అస్సలు లేదు. 2 months బ్యాక్ ప్లాన్ ఉండింది, కానీ మాకు మలేషియా లేదంటే బాలి అనేసి అనుకుంటుంది ప్రవీణ్ బర్త్డేకి, అది కూడా. సో కానీ వాళ్ళు అంతా డీటెయిల్స్ సెండ్ చేశారు, ఐటనరీ డీటెయిల్స్ అంతా. కాకపోతే ఇప్పుడు వద్దులే, అక్టోబర్ అలా ప్లాన్ చేద్దాం, బర్త్డేకి అయితే వద్దులే అని డ్రాప్ అయిపోయాము. కాకపోతే సడన్గా 30th నాకు కాల్ వచ్చింది గోగాగో నుంచి, జస్ట్ నార్మల్ కాల్, మీరు ఇంటర్నేషనల్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా అని. సో ఇలానే చెప్తాను మీకు ఇంకా ఈ వీడియో కంటిన్యూషన్లో నెక్స్ట్ ఏమైంది అని. ఫస్ట్ అయితే ఇప్పుడు మేము లాంజ్ యాక్సెస్ కోసం వచ్చాము, ఇంటర్నేషనల్ లాంజ్ యాక్సెస్. కాకపోతే లాంజ్ యాక్సెస్కి 3 hours ప్రేయర్ మాత్రమే వదులుతారనమాట. 3 hours ఉండాలి మన ఫ్లైట్కి టైమింగ్స్. మన బోర్డింగ్ పాస్ చూపిస్తే వదులుతారు. కాకపోతే ఆ టైంకి మన బోర్డింగ్ పాస్లో ఉండే టైంకి మేము వెళ్ళిన టైంకి ఒక 20 minutes డిఫర్ ఉండింది. అంటే మేము 1:15కి వెళ్ళాం, వాళ్ళు 1:45 అలా రమ్మన్నారు. We are going for Bangkok, but we are waiting for launch access. Okay. అన్నీ ఫస్ట్ టైం అంటే లాంచ్ యాక్సెస్ డొమెస్టిక్కి వెళ్ళుండాం, కాకపోతే
లాంచ్ యాక్సెస్ ఇంటర్నేషనల్ లాంచ్ ఫస్ట్ టైం. సో మాకు ఇంకా టైం ఉండింది కదా లాంచ్ యాక్సెస్కి. సో అంత ఒక ½ అన్ అవర్ అలా టైం ఉండింది. సో అప్పటికి ఫొటోస్, రీల్స్ అండ్ వీడియోస్ అలా తీసుకొని కొంచెం టైం స్పెండ్ చేసుకొని అండ్ ఇంకా 1:45 కూడా అయిపోయింది. సో ఇంకా లాంచ్కి వెళ్ళిపోయాము. నాకైతే ఫుడ్ అయితే చాలా బాగా నచ్చింది. అక్కడ ఫుడ్ అండ్ టేస్ట్ అంతా చాలా సూపర్గా ఉండింది. మేము ఇంతకుముందు 5 స్టార్ హోటల్కి వెళ్ళున్నాము, అక్కడ కూడా కాంట్రోడ్కి వెళ్ళున్నాము, అక్కడ కూడా ఇంత బాగా టేస్ట్ ఉండలేదు, ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉండలేదు. కానీ ఇక్కడైతే చాలా బాగా ఉండింది టేస్ట్ అండ్ చాలా ఐటమ్స్ ఉన్నాయి అండ్ డెజర్ట్స్ కూడా చాలా చాలా బాగుండింది. సో మేము ఎలా అయిందంటే మేము ఇప్పుడు నైట్కి వెళ్ళాం కదా, 1:30 అలా వెళ్ళాం. అప్పుడు డిన్నర్ ఉండింది, డిన్నర్ ఐటమ్స్ ఉండింది. మేము రిటర్న్ వచ్చేటప్పటికి 5 o'clock, అంటే 5:30 ఫ్లైట్ కాబట్టి 5 o'clock మేము బయట వచ్చేసాము. 5 o'clock వాళ్ళు పాపం 4 o'clock నుంచి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కూడా రెడీ చేసి పెట్టారు. కానీ మేము బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఏది టేస్ట్ చేయలేదు, బికాజ్ ఆల్రెడీ ఇదే మాకు ఫుల్ అయ్యింది. సో ఇవంతా మేము ఫుడ్ అంతా బాగా ఎంజాయ్ చేసాము. యాక్చువల్గా మీకు ఏదైనా లాంచ్ యాక్సెస్ ఉంటే డెఫినెట్గా మిస్ చేయకండి, బికాజ్ కొంచెం ప్రేయర్గా వచ్చి మీరు లాంచ్ యాక్సెస్ ఎక్స్పీరియన్స్ చేయండి, ఎంజాయ్ చేయండి. బికాజ్ యూటిలైజ్ చేసుకోండి లాంచ్ యాక్సెస్ని. మీకు ఒకవేళ లాంచ్ యాక్సెస్ ఉంటే డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ కానీ యూటిలైజ్ చేసుకోండి. డొమెస్టిక్లో ఇంత ఐటమ్స్ కానీ ఇలా ఉండదు, ఇంత బాగా ఉండదు, కాకపోతే నార్మల్గా ఉంటుంది. లాస్ట్ టైం కొచ్చి నుంచి వచ్చేటప్పుడు మేము లాంచ్ యాక్సెస్ డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్కి వెళ్ళున్నాం. అక్కడ ఓకే నార్మల్గా ఉండింది, కాకపోతే ఇంటర్నేషనల్ లాంచ్ యాక్సెస్ అయితే వేరే లెవెల్గా ఉండింది, సూపర్బ్గా ఉండింది. ఇంటీరియర్ కానీ అండ్ లైక్ ఫుడ్ కానీ అంబియన్స్ కానీ చాలా సూపర్గా ఉండింది. నేనైతే ఇంకా అన్ని ఐటమ్స్ ఇంకా టేస్ట్ చేసి డెజర్ట్స్ కూడా తినేసి ఇంకా కొంచెం రిలాక్స్ అయ్యి హాట్ వాటర్ తాగేసి బాగా నిద్ర కూడా పోయాను. బికాజ్ మాది అర్లీ మార్నింగ్ ఫ్లైట్ కదా, రాత్రంతా ఇంకా నిద్ర లేదు. మేము కొంచెం బిన్నే వచ్చేసాము, బికాజ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎందుకు ఊరికే ఛాన్స్ తీసుకునేది అనేసి. సో అందుకనే నైట్ కూడా నిద్ర లేదు కదా, సో ఇంకా తినేసి కొంచెం హాట్ వాటర్ తాగేసి బాగా నిద్రపోయాను లాంచ్ యాక్సెస్లో. అండ్ ప్రవీణ్ అయితే లైక్ అంబియన్స్ అంతా బాగుంది, ఇంటీరియర్ అంతా చాలా బాగుంది అనేసి ఇంకా వీడియోస్ అంతా తీసుకుంటూ ఉండే. సో నేను ఇప్పుడైతే కంటిన్యూషన్ ఇస్తాను. సో ఎలా అనుకున్నాము, ఎలా మేము ట్రిప్ ప్లాన్ చేసాము అని. సో అమ్మాయి 30th నాకు కాల్ చేసింది, ఇలా ఇంటర్నేషనల్ ట్రిప్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని. సో నేనైతే అలా లైక్ జస్ట్ క్యాజువల్గా చెప్పాను, అంటే లేదు ఇప్పుడైతే ప్లాన్ చేస్తా లేదు, కానీ అక్టోబర్కి అయితే ప్లాన్ ఉంది, ఇప్పటికైతే ఏం ప్లాన్ లేదు అని చెప్పాను. మళ్ళీ క్యాజువల్గా అడిగాను అనమాట. నా బర్త్డే ఫస్ట్కి ఉంది, అంటే రేపు 31st, ఏదైనా సడన్ ప్లాన్ అవుతుందా ఇంటర్నేషనల్ ట్రిప్కి? బికాజ్ నాకు ఏమైందంటే ప్రవీణ్ బర్త్డే ఫ్లాప్ అయింది కదా, అది కొంచెం మైండ్లో ఉండింది. అండ్ మేము కూడా ఏం ప్లాన్ చేయలేదు. ఫస్ట్ అయితే వేనాడ్కి అనుకున్నాం, అండ్ హెవీ రెయిన్ ఉంది కదా అని వేనాడ్ కూడా ప్లాన్ కూడా మేము అనుకోలేదు. వద్దులే, ఎక్కడికి వెళ్ళేది వద్దు, ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకున్నాము. సో జస్ట్ క్యాజువల్గా అడిగాను, ఇలా ప్రవీణ్ బర్త్డే కూడా ఫ్లాప్ అయిపోయింది కదా అని, నా బర్త్డేకి ఏమైనా కుదురుతుందా, జస్ట్ 1 dayలో ఏదైనా పాసిబుల్ ఉందా అని నిజంగా క్యాజువల్గా అడిగా. ఆ అమ్మాయి వండుకొని మ్యామ్ కుదురుతుంది, ఎందుకు కుదురుతు, నేను 10 minutesలో మీకు కాల్ చేస్తా అనింది. నేను మలేషియా అన్న బాలి అన్న చెప్పా. ఆ అమ్మాయి కాల్ చేసి మా మలేషియా బాలికి కుదురుదు, మలేషియాకి 3 days ముందు ఈ పాస్ కావాలి, కానీ థాయిలాండ్ అంటే బ్యాంకాక్ కుదురుతుంది అని చెప్పింది. నేను అసలు ఓకే ఇంకేం చేద్దాం, మన ఆ ప్లేసెస్ కుదరదు. బ్యాంకాక్ నా లైక్ లీస్ట్లో కూడా లేదు, బికాజ్ అదేమో తెలీదు, నేను బ్యాంకాక్ ఎప్పుడూ అనుకోలేదు. అండ్ ఐటనరీ కూడా నాకు ఏమీ తెలీదు, ప్లేసెస్ ఏమీ తెలీదు. కానీ థాయిలాండ్లో అయితే బీచెస్ ఉంటాయని మాత్రమే తెలుసు, కానీ నేను మలేషియా ప్లాన్ చేసేటప్పుడు ఒకసారి చూస్తున్నాను, కాకపోతే థాయిలాండ్ నా లీస్ట్లో కూడా లేదు. సో ఇలా మాట్లాడేటప్పుడు సరే ఓకే చూడు, ఒకవేళ అయితే కుదిరితే చూద్దామని అన్నాను. నేను ప్రవీణ్ ఆ టైంలోనే ప్రవీణ్తో మాట్లాడేటప్పుడు అడిగాను, ఓకేనా ఇలా అంటే, ప్రవీణ్ ఇంకా నా బర్త్డే కదా, సో ఓకే నీ బర్త్డే కదా, నీ ఇష్టం అనేసి చెప్పేశారు. ఈ అమ్మాయి మళ్ళీ కాల్ చేసి మ్యామ్ రేపు మార్నింగ్ రేపు ఫ్లైట్ ఉంది, రేపే ఫ్లైట్, మీరు ఓకేనా అంటే నేను ఓకే అని చెప్పేసా. ఇమ్మీడియట్గా నేను కూడా ఏమీ థింక్ చేయాల. మళ్ళీ చూస్తే నేను ఫ్లైట్ టైమింగ్స్ కూడా అడుగుండలే. అమ్మాయి టికెట్ బుక్ చేసి పంపించినాక చూస్తే అర్లీ మార్నింగ్ 5:30కి ఫ్లైట్. నేనైతే షాక్ అసలు. మళ్ళీ అప్పటికప్పుడే మేము లైక్ 4 to 5 o'clock అయిపోయింది ఈ ప్రాసెస్ అంతా. సో
సో ఇంకా ఇమీడియట్గా ప్రవీణ్ యాక్చువల్గా ఆఫీస్లో ఉండే ప్రవీణ్ని కూడా బిన్నే రమ్మని చెప్పి ఇంకా మేము ఆల్రెడీ బై గాడ్ గ్రేస్ మాకు లైక్ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి అవైలబుల్, బికాజ్ మేము బర్త్డే షాపింగ్ చేసాం కదా. సో ఆల్రెడీ కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి, ఆ డ్రెస్సే మేనేజ్ చేసాం, అవే ప్యాక్ చేసి ఇంకా ప్రవీణ్ కూడా ఇమీడియట్గా వచ్చి స్ట్రైట్నింగ్ చేసేసి ఇంకా రెడీ అయ్యేసి ఇమీడియట్గా వచ్చేసాము. బికాజ్ ఎందుకు ఛాన్స్ తీసుకునేది అని కొంచెం ప్రేయర్గానే వచ్చేసాము. సో ఇలా జరిగింది మా లైక్ సడన్ ట్రిప్స్. మీకు ఎలా వర్క్ అవుతుంది? మీకు కూడా ఇలానే సడన్ ప్లాన్స్ వర్క్ అయిందా? మీరు కూడా ఇలానే సడన్ ట్రిప్ ప్లాన్ చేశారా? ఇంటర్నేషనల్ ట్రిప్ అనేది నాకు కమెంట్ చేయండి. సో ఇప్పుడు బోర్డింగ్ అయిపోతున్నాము. చాలా స్మూత్గా అయిపోయింది ఇవన్నీ కూడా, చాలా సడన్గా. నేను యాక్చువల్గా ఫ్లైట్ ఎక్కాక కూడా మనం నిజంగా వెళ్తున్నామా, ఏంది ఇంత సడన్గా ప్లాన్ చేసామా అలానే ఉండింది యాక్చువల్గా నా ఫీల్ అయితే. సో మాకు యాక్చువల్గా సీట్ కూడా ఎక్స్ట్రా సీటే దొరికింది, బికాజ్ అప్పుడు కొంచెం ఒక 10 to 20 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా ఫ్లైట్లో. సో అలా అయింది మా జర్నీ. మేము బాగా నిద్రపోయాము ఫ్లైట్లో. యాక్చువల్ ఫ్లైట్ ఎక్కుతానే ఇంకా ప్రవీణ్ అయితే ఫస్ట్ నిద్రపోయా. నేను మళ్ళీ చూసి ఇంకా నాకు నిద్ర వచ్చేసింది బాగా. ఫ్లైట్లో బాగా నిద్రపోయాము. ఇంక ఎక్స్ట్రా సీట్ వేరే ఉండింది కదా, సో బాగా రిలాక్స్ అయ్యాము. సో ఫుల్ కంప్లీట్ స్లీప్ అయితే ఉండదు, డిస్టర్బెన్స్ స్లీపే ఉంటుంది. కాకపోతే కొంతసేపు అలా కొంచెం బాగా నిద్రపోయామన్నమాట. ఫ్లైట్లో కొంచెం స్పేస్ ఎక్కువ ఉండే వల్ల కొంచెం బాగా రిలాక్స్ అయ్యాము. సో ఇలా జరిగింది మా ఫ్లైట్ జర్నీ. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అంటే లాంగ్ ఫ్లైట్ అనమాట, 4 hours ఫ్లైట్. బిఫోర్ మాకు మనాలికి కూడా 2 hours ఉండింది, అండ్ కొచ్చిది కూడా జస్ట్ 1 hour ఫ్లైట్ జర్నీ ఉంటా ఉండింది. బిన్నే వచ్చేస్తా అంటే కానీ ఈ ఫ్లైటే ఈసారినే జస్ట్ 4 hours ఉండింది. అంటే ఫస్ట్ టైం ఇంత లాంగ్ ఉండింది అనమాట. కాకపోతే పర్లేదు, ఎందుకంటే నైట్ అంతా నిద్ర లేదు కాబట్టి, సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా బాగా తినేసి ఉన్నాము. సో బాగా నిద్రపోయి వచ్చాము. సో రీచ్ అయిపోయాము. డిలే కూడా అవ్వలేదు, 4 hours రీచ్ అయిపోయాము. సో ఇంకా బ్యాంకాక్ కూడా రీచ్ అయిపోయాం. నెక్స్ట్ వీడియో చూడండి మీరు. నెక్స్ట్ వీడియోలో మేము ఏ ప్లేసెస్కి వెళ్ళాము, మా ఐటనరీ ఎలా ఉండింది, సో మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఎలా ఎక్స్పీరియన్స్ చేసాము బ్యాంకాక్, థాయిలాండ్, పటాయా. ఫస్ట్ మేము వెళ్ళింది బ్యాంకాక్ నుంచి ఎక్కడికి వెళ్ళాము, సో అదంతా మీకు నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. సో మా ఇద్దరు ఫేసెస్ చూడండి, ఇక్కడ బాగా నిద్రపోయి లేసి ఇలా ఉండామన్నమాట మా ఫేసెస్. సో నెక్స్ట్ వ్లాగ్ మిస్ చేయకండి ఖచ్చితంగా. నేను ఏ ప్లేసెస్ వెళ్ళాము లైక్ డీటెయిల్స్ అంతా కూడా మెన్షన్ చేస్తాను. సో మిస్ చేయకుండా నెక్స్ట్ వ్లాగ్ చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు కమెంట్స్లో చేయండి, ఖచ్చితంగా నేను ఆన్సర్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.